Namaste people, welcome to our channel. Today's our topic is partition method for state reduction. First matter ఏంటిదంటే మనకి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ లాజిక్ డిజైన్లో మనకి పార్టీషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ కెన్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. సో ఫస్ట్ పార్టీషన్ మెథడ్ అంటే ఏంటి, దీన్ని ప్రాసెస్ ఎట్లుంటుంది అని చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి కొన్ని స్టేట్స్ ఇస్తారు. ఆ స్టేట్స్ని మనం వాటి అవుట్పుట్స్ని చెక్ చేసుకుంటా మనం దాన్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెపరేట్ ద టోటల్ స్టేట్స్ ఇంటూ 2 గ్రూప్స్ బై చెకింగ్ దేర్ అవుట్పుట్. అంటే మనం ఇక్కడ ఎన్ఎస్ అంటే నెక్స్ట్ స్టేట్, జెడ్ అంటే అవుట్పుట్ కదా. ఫస్ట్ మనం ఇక్కడ ఈ అవుట్పుట్ని చెక్ చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ టోటల్ స్టేట్స్ని డివైడ్ చేయాలి బై 2 పార్ట్స్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఫైండ్ ద 0 సక్సెసర్ అండ్ 1 సక్సెసర్ ఆఫ్ ఈచ్ గ్రూప్. ఇఫ్ ద రిజల్టెంట్ సక్సెసర్ ఇన్ సేమ్ గ్రూప్ పుట్ టిక్ మార్క్. అంటే అక్కడ మనకి పార్టీషన్ అనేది అవసరం లేదు. అంటే నేను చెప్తాను నెక్స్ట్ అదే మనకి ఇఫ్ ద సక్సెసర్ ఆర్ స్టేట్స్ ఇన్ డిఫరెంట్ గ్రూప్ పుట్ క్రాస్ మార్క్. అంటే సేమ్ గ్రూప్లో ఉంటే టిక్ మార్క్, ఆర్ ఎల్స్ డిఫరెంట్ గ్రూప్ ఉంటే క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. క్రాస్ మార్క్ ఎందుకంటే అక్కడ మనకి పార్టీషన్ అనేది రిక్వైర్డ్. సో మనం దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే సెపరేట్ ఇంటూ 2 గ్రూప్స్. నెక్స్ట్ తర్వాత రిపీట్ స్టెప్స్ అంటిల్ ద సేమ్ గ్రూప్స్ ఆర్ రిసీవ్డ్ ఇన్ సెకండ్ స్టెప్. తర్వాత ఇట్ కన్సిస్టింగ్ ఆర్ ఇన్ సేమ్ గ్రూప్ ఆర్ ఈక్వల్ అండ్ ఎలిమినేట్ ఎనీ 1 స్టేట్. అంటే ఇప్పుడు మనకి ఈ వచ్చిన స్టేట్స్ అనేవి సేమ్ గ్రూప్లో ఉంటే అవి ఈక్వల్ ఉంటాయి కదా. సో మనం ఏదైనా ఒక స్టేట్ని దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అట్లా మనం ఈ పార్టీషన్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం స్టేట్ రిడక్షన్ మనం చేయొచ్చు. ఫస్ట్ వీ కెన్ సాల్వ్ ఏ ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఇది క్వశ్చన్, ఇది ఒక స్టేట్ టేబుల్ కదా. సో మనకి ఇక్కడ ఇది ప్రీవియస్ స్టేట్ x=0 అండ్ x=1. అంటే ఇది 0 సక్సెసర్, ఇది 1 సక్సెసర్ కదా. ఇది నెక్స్ట్ స్టేట్, ఇది z అవుట్పుట్. సో మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ మనం దీన్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేయాలి. ఇట్లా 2 గ్రూప్స్గా డివైడ్ చేసినాక మనం బై చెకింగ్ దేర్ అవుట్పుట్ వాల్యూస్ని చెక్ చేసుకుంటా మనం పార్టీషన్స్ని చేయాలి. ఫస్ట్ పార్టీషన్ ఎట్లా చేయాలి అంటే P1 ఫస్ట్ పార్టీషన్ కదా. P1 = మనం ఇక్కడ అవుట్పుట్స్ చెక్ చేద్దాం. ఇక్కడ మనం దీంట్లో ACE అంటే వీటి అవుట్పుట్ చూడండి 0 0 0 ఇట్లా ఉంటాయి కదా. అంటే ఫస్ట్ ACE. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే BDF. అంటే ఇక్కడ మనం 2 గ్రూప్స్ డివైడ్ చేసినాం కదా. అంటే టోటల్ స్టేట్స్ని 2గా గ్రూప్ చేసినాం. అంటే ఒక్కొక్క దాన్ని ఇట్లా సెపరేట్గా రాసుకున్నాక దీంట్లో మనం ఏం చేయాలంటే 0 సక్సెసర్ అండ్ 1 సక్సెసర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఇది 0 అంటే 0 సక్సెసర్ అంటే మనకి ఎక్కడ 0 ఉందో అక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు 0 సక్సెసర్ కదా ACE అంటే 0 సక్సెసర్లో మనం ఏం చేయాలి, ఇప్పుడు అవుట్పుట్ని చెక్ చేసుకోవాలి. అంటే ఈ కాడ 0 ఉంది, అంటే C కాడ 0 ఉంది, ఈ కాడ కూడా 0 ఉంది. అంటే మనం నెక్స్ట్ స్టేట్ చూసుకోవాలి ఈ C కదా. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి EC అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది 0 సక్సెసర్. అంటే ఇప్పుడు 1 సక్సెసర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ ప్రాసెస్. ఇది x=0, ఇది x=1 కాబట్టి నెక్స్ట్ ఇది ఇట్లా రాయాలి. అంటే మనం ఇప్పుడు A అంటే D కదా, Aకి D వచ్చింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ Cకి B వచ్చింది. నెక్స్ట్ Eకి F వచ్చింది. దీన్ని ఆల్ఫాబెట్ వైజ్గా రాసుకుంటే మనకేమొస్తుంది, ఆల్ఫాబెట్ అవసరం లేదు కానీ DBFగా వచ్చింది. ఇప్పుడు ఇది 0 సక్సెసర్, ఇది 1 సక్సెసర్. తర్వాత మనకి ఇవన్నీ ఒకటే గ్రూప్లు ఉన్నాయి కదా, కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు BDF ఇద్దాం. BDFలో ఇటు 0 సక్సెసర్, ఇటు 1 సక్సెసర్ పెట్టుకొని ఇప్పుడు BDF x=0 సక్సెసర్లో B దగ్గర ఏముంది, F ఉంది. అంటే
ఎఫ్, మళ్ళీ డి కాడ ఎఫ్, తర్వాత మళ్ళీ ఎఫ్ కాడ బి ఉంది. ఇది 0 సక్సెసర్. నెక్స్ట్ 1 సక్సెసర్లో అంటే దీంట్లో చూడాలి. దీంట్లో ఇక్కడ ఫస్ట్ బి దగ్గర డి, నెక్స్ట్ ఇక్కడ బి, నెక్స్ట్ సి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈఈసి అంటే ఇవి రెండు ఒకటే గ్రూప్లో ఉంది కదా, సో దీనికి టిక్ మార్క్. ఇప్పుడు డిబిఎఫ్ ఇవి రెండు ఒకటే గ్రూప్లో ఉంది, సో దీనికి కూడా టిక్ మార్క్. ఎఫ్ఎఫ్బి టిక్ మార్క్. కానీ ఇక్కడ డిబిసి ఉంది. డిబిసి అంటే ఇది డిఫరెంట్ గ్రూప్లో ఉంది కదా, ఒకటి ఫస్ట్ గ్రూప్, ఒకటి సెకండ్ గ్రూప్. సో దీనికి మనం క్రాస్ మార్క్ పెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ పార్టీషన్ అనేది అవసరం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ పార్టీషన్ అని పెట్టుకొని P2 = మనకి ఇప్పుడు ఏసిఈ ఇది ఒకటే గ్రూప్. ఇక్కడ మనకి పార్టీషన్ అవసరం కాబట్టి మనం ఈ గ్రూప్ని డివైడ్ చేయాలి మళ్ళీ. అంటే మనకి బీడి అనేది ఒకటి అవుతుంది, ఎఫ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని కూడా యాజ్ యూజువల్గా 0 సక్సెసర్ 1 సక్సెసర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏసీఈకి మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఈఈసీ వచ్చింది కాబట్టి మనం షార్ట్కట్గా ఈఈసీ అని రాసుకుందాం, మళ్ళీ చెకింగ్ ఎందుకని. నెక్స్ట్ 1 సక్సెసర్లో కూడా సేమ్ డిబిఎఫ్ వస్తుంది. మరి బీడీలో మనకి ఏమొస్తుంది, 0 సక్సెసర్లో ఇన్ బి అంటే ఎఫ్, నెక్స్ట్ ఏముంది డి ఉంది అంటే ఎఫ్. 0 సక్సెసర్లో మనకి ఎఫ్ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ 1 సక్సెసర్లో ఏమొస్తుంది మనకి డిబి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం మనం. ఈఈసి సేమ్ గ్రూప్ టిక్ మార్క్. డిబిఎఫ్ అంటే ఇక్కడ ఈ సేమ్ గ్రూప్లో లేదు, సో క్రాస్ మార్క్. ఇది ఎఫ్ఎఫ్ ఒకటే. నెక్స్ట్ డిబి సేమ్ గ్రూప్ అంటే మనకి ఇక్కడ ఇది సేమ్ గ్రూప్లో లేదు, సో మనం దీన్ని ఏం చేయాలంటే దీన్ని మనం డిఫరెంట్ ఏం చేయాలి, మనం సెపరేట్ చేయాలి ఈ గ్రూప్ని. అంటే సెకండ్ పార్టీషన్ మనకి ఇక్కడ అవసరం కాబట్టి P3 = దీన్ని కదా, ఈ ఏసీని ఈని డివైడ్ చేస్తే ఏసీ ఇంటూ ఈ వస్తుంది. నెక్స్ట్ బీడీ ఇంటూ ఎఫ్. నెక్స్ట్ దీన్ని కూడా మనం సేమ్ 0 సక్సెసర్ 1 సక్సెసర్ 0 సక్సెసర్ 1 సక్సెసర్ ఫైండ్ అవుట్ చేయాలి. చేస్తే మనకి ఈ వస్తుంది, ఇక్కడ దీనికేమో డిబి వస్తుంది, దీనికి ఎఫ్ఎఫ్ వస్తుంది, దీనికి డిబి వస్తుంది. సో మనకి ఇవన్నీ సేమ్ గ్రూప్లో ఉన్నాయి కాబట్టి టిక్ మార్క్ పెట్టుకోవాలి. సో మనకి ఇప్పుడు మ్యాటర్ ఏంటిదంటే మనకి ఇప్పుడు ఇవన్నీ సేమ్ గ్రూప్ ఉన్నాయి కదా, ఏసీ అండ్ బీడీ. అంటే ఏదైనా ఒక స్టేట్ అనేది దీంట్లో డిలీట్ చేయాలి. అంటే మనకి లాస్ట్ కండిషన్ ఏంటిది, ఈక్వల్గా ఉన్న స్టేట్స్ అనేవి ఆర్ గ్రూప్ అనేది డిలీట్ చేస్తే మనకి A = C, B = D వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ ఇచ్చిన స్టేట్ టేబుల్ని మనం రిడక్షన్ చేయాలి కదా, రెడ్యూస్ చేయాలి కదా. సో మనకి ఏమొస్తుంది అంటే రిడక్షన్ స్టేట్ ఇది. సో మనకి ఇది రిడక్షన్ స్టేట్ ఫర్ దిస్ టేబుల్. అంటే ఇక్కడ మనం A = C, B = D రాసినాం కాబట్టి మనం ఇక్కడ ఈ Cని Dని మనం ఎలిమినేట్ చేసినాం. అండ్ దిస్ ఈజ్ ఏ పార్టీషన్ table, partition state for partition method for state reduction. And this is our video guys. Thank you for watching this video. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.